అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను 2 వీడియోలు చూపిస్తాను. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత మీరు పాజ్ చేసి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ రాయండి. తర్వాత సెకండ్ వీడియో చూపిస్తాను. నేనేం కామెంట్స్ మాట్లాడను. కామెంట్స్ పాస్ చేయను. 2 వీడియోలు అయిపోయేంత వరకు మీరే చూడండి. ఫ్రెష్ మైండ్‌తో చూడండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ 2 వీడియోలు చూసేసి మీకు ఏమనిపిస్తుందో ఫిల్టర్‌లెస్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఈ వీడియో చేస్తే 4 ఓట్లు వస్తాయని కూడా కాదు. ఒక సమాజంగా మనం ఎటు పోతున్నాం అన్నది ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరీ ముఖ్యంగా అంటే ఎలా మనం ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నాము. ఇప్పుడు ఇంతకుముందు ఒక దూరదర్శన్‌లో వార్తలు వచ్చేటివి, లేదా ఒకటి 2 న్యూస్ పేపర్‌లో వార్తలు వచ్చేటివి. రాను రాను ఏమాయంటే ఆ వార్తాపత్రికలు కూడా కరపత్రాల్లాగా తయారై ఒక పార్టీకి కొమ్ము గాయడం మొదలుపెట్టాయి. ఇక నేను జనరల్గా మాట్లాడుతున్నానండి. మళ్ళా రాజకీయాలు అంటే ఒకరు మంచోళ్ళు ఒకరు చెడ్డోళ్ళు అన్నది విశ్లేషణ కాదు. ఇంకా న్యూస్ పేపర్స్ అనేవి కరపత్రాలు అయిపోయినాయి. మళ్ళీ టీవీ ఛానళ్ళు వచ్చినాయి. టీవీ ఛానల్ రావడంతోనే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్ని పక్కన పెడితే న్యూస్ ఛానల్స్ కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ గురించి మాట్లాడడం మొదలుపెట్టాయి. ఇంకా సోషల్ మీడియా యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకున్నారు, మనం స్వతంత్రంగా మన భావాల్ని వ్యక్తీకరించవచ్చు, మనకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది అని కొంచెం సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో కూడా ఏమయ్యాయి, పిఆర్ టీంలు గుంపులుగా దొంగ పేర్లు, దొంగ ఐడీలు పెట్టుకొని రావడము. ఇంకా మొత్తం కూడా అంటే నా ఒపీనియన్స్ నేను చెప్తాను, లేకపోతే ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దామన్న ధ్యాస లేకుండా పోయింది. ఇప్పుడు సమాజం ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడానికే 2-3 రోజులు పడుతుంది. ఆ తర్వాత వార్త మరుగున పడుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను. తర్వాత మీరు పాస్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ రాయండి. మళ్ళీ రెండో వీడియో చూపిస్తాను. తర్వాత అప్పుడు కూడా పాస్ చేసి కామెంట్ సెక్షన్ రాయండి. నేను లాస్ట్లో ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. బ్రహ్మానందం గారికి ఒక సోదరుడు ఉన్నారంట. వారి పేరు శ్రీవదన్. అంటే మిగతా వాళ్ళంతా తనువు జాలించారు. వీరిద్దరూ ఉన్నారు. సో బ్రహ్మానందం గారి గురించి వాళ్ళ అన్నయ్య శ్రీవదన్ గారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి వినండి. హైదరాబాద్ లో ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు షూటింగ్ కలవు కదా. అవును. రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అవును. దొడ్లోకి పోయినప్పుడైనా సరే, కనీసం దొడ్లోకి పోయినప్పుడు అవును స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని అన్నయ్య ఎట్లా అరే అన్నయ్య శ్రీవాస అన్నయ్య ఎట్టున్నావునా ఏంది ఏం చేస్తారా, బ్రహ్మంగారు పాల డబ్బులు వస్తున్నాయా, మరి తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్ అంతే అంతే సార్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తారు అంటే పక్కటి అందరం ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. నా కూతుళ్ళు ఉన్నారు. బ్రహ్మానందం గారి సోదరులు అన్నయ్య శ్రీవదన్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒకసారి మీరు పాస్ చేసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను విశ్లేషణ కూడా చేయట్లేదు. ఇప్పుడు వారి సోదరులు చెప్పిన ఇంకొక వీడియో మీకు చూపిస్తాను. ఒకసారి అది కూడా చూడండి. ఇల్లు కట్టించింది వాడే, అప్పుడు వయాళ్ళే కట్టించాడు, వాడే కట్టించాడు. ఈ పక్కన ఇది ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉందా సార్ ఇల్లు? వాడు వాడు తర్వాత బ్రహ్మానందం గారు కట్టించాడు. బ్రహ్మానందం గారు ఇల్లు కట్టించింది చేశాడు. మా అమ్మాయిలకి 3 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశాడు. అప్పుడు 50,000 25,000 50,000 అయిపోయి అట్లా తీసుకొచ్చాడు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఎంతో కొంత ఆదుకునే మనస్తత్వం. ఇదివరకు ఆదుకున్నాడు. ఇప్పుడు ఆదుకోవడానికి ఎక్కడ కట్టి మెత్తలు ఎక్కడికి. అవునులేండి సార్. ఇప్పుడు చేశాడు. మా పూర్ణ 6వ వాడికి చాలా చేశాడు. 100 మందికి చేశాడు. అందరికి చేశాడులే కానీ అంటే కొంచెం అందులో మా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అనే తేడా కొంచెం వాళ్ళు కనపడదు. కానీ మేము అనుకుంటాం, మేము అదే సార్. ఆయన ఒక స్టేజ్ లో ఉన్నాడు, మనం కొంచెం తక్కువ స్టేజ్ లో ఉన్నాం. పలకరిస్తే వద్దు మాకు బావనే కానీ మరి పుట్టదేమో అనుకుంటాను. అవునులేండి అవును. ఇప్పుడు కూడా పాస్ చేసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఏంటి బ్రహ్మానందం ఇటువంటి వ్యక్తి,
వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ అన్నతో మాట్లాడొచ్చు కదా, డబ్బులుంటే పేరుంటే లేకపోతే పరపతి ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయా, ఇవన్నీ అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ అన్నయ్య చెప్పాడు, వాళ్ళ ముగ్గురు కూతుర్లు పెళ్ళిళ్ళు చేసింది బ్రహ్మానందం గారే, ఆ ఇల్లు కట్టించింది బ్రహ్మానందం గారే, ఇంకొక తమ్ముడికి చాలా చేశారు బ్రహ్మానందము, ఇంకా మితమంటూ ఉండాలి కదా, ఎంతని చేయగలడు, మేము వాడేమనుకోడు ఏది నాకు డబ్బు ఉంది పేరుంది అని, మేము అనుకుంటాం అట్లా అని చెప్పేసి అతను అన్నాడు. ఇది కేవలం ఇద్దరు సోదరులకు సంబంధించిన విషయం అండి. అంటే డబ్బు పేరు ప్రఖ్యాతులు పరపతి ఏమున్నా కానీ చివరికి మనం మనుషులమే. హ్యూమన్ ఎమోషన్స్ ప్లే అ బిగ్గర్ రోల్. డబ్బు ఉంది కదా అని చెప్పేసి అందరూ సంతోషంగా ఉండలేరు. డబ్బే ప్రధానమైతే అంబానీ సోదరులు విడిపోకూడదు. ఎందుకు విడిపోయినారు? హ్యూమన్ ఎమోషన్స్ ప్లే అ బిగ్గర్ రోల్. వాళ్ళ అన్నకేదో అనిపించింది, ఈ మధ్య నాకు ఫోన్ చేయట్లేదు ఏదని. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉంది, మీడియా ఉంది కాబట్టి మాట్లాడితే, అంటే ఇంతకుముందు వాళ్ళకు ఇంకా కొంచెం పెద్దవాళ్ళకి ఈ మీడియాలో వెళ్తే ఎటు వెళ్తుంది, ఇది వైరల్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలియదండి. ఇవన్నీ కూడా తెలియదు. సో వాళ్ళు అంటే ఎవరికైనా అనిపిస్తుంది, ఏం మావాడు ఫోన్ చేసి ఏమవుతుంది, చేయలేదు, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్. ఏదో అరుగుల మీద కూర్చొని కాలక్షేపం చేసేటట్టు అతను మాట్లాడుతున్నాడు. అతనికి కూడా తమ్ముడి పైన ప్రేమ ఉంది. నేను చూసిన దాంట్లో నాకు అనిపించిందండి, బ్రహ్మానందం గారు చేశారనిపించాడు. కానీ ఫస్ట్ క్లిప్ ఒకటి సర్క్యులేట్ అయితే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కరెక్ట్ అదే జరుగుతుందండి. పిఆర్ టీముల్ని పెట్టుకొని మొత్తం సోషల్ మీడియాని వాళ్ళ అవసరాలకు వాడుకుంటూ దొంగ ఐడీలు, దొంగ అకౌంట్లు పెట్టుకొని మిమ్మల్ని ఎలా భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు, మిమ్మల్ని ఎలా ట్రాప్లోకి లాగాలని చూస్తున్నారు అన్న దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పానండి. వాళ్ళిద్దరూ బాగుండాలి, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు. ఎందుకంటే రెండో వీడియోలో వాళ్ళ అన్నయ్య చెప్పాడు, మా కూతుర్ల ముగ్గురు పెళ్ళిళ్ళు బ్రహ్మానందమే చేయించాడు, ఇల్లు కట్టించాడు, ఇంకా ఎంతని చేయగలడు, ఎంతమందికని చేయగలడు, మా చిన్న తమ్ముడికి 6వ వాడు అన్నాడు, ఆ చిన్న తమ్ముడికి చాలా సహాయం చేశాడు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. కుటుంబ కలహాలు లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఒకటి రీజన్ అని చెప్పలేమండి. ఎవరు మొదలు పెట్టారో చెప్పలేము, ఎవరిది ఒప్పు తప్పు అనేది చెప్పలేము. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, అంబానీ వాళ్ళ కొడుకులు ఎందుకు విడిపోయినారు? వాళ్ళ దగ్గర డబ్బు లేదా, వాళ్ళ దగ్గర పరపతి లేదా, వాళ్ళ దగ్గర ఐశ్వర్యం లేదా? డబ్బే అన్నిటికీ మూలము, లేకపోతే డబ్బు పేరు ఉంటే ఇంకా సంతోషంగా ఉంటారు అనుకుంటే వాళ్ళు విడిపోనే కూడదు. పెద్ద పెద్ద కుటుంబాలు ఎంతోమంది విడిపోయారు. అండ్ ఆ మాటల్లో నేను విన్న దాంట్లో వాళ్ళ అన్నకు బ్రహ్మానందం పైన ప్రేమ ఉంది, బ్రహ్మానందం కూడా వాళ్ళ అన్న పైన ప్రేమతోనే చేసినచ్చు. వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, అది నేను ఒకటే చెప్తున్నాను కదండి, తప్ప ఒప్ప మనం చెప్పలేం. కానీ అదే ఒక ఫస్ట్ వీడియోని సర్క్యులేట్ చేస్తే ఏమవుతుంది ఒకసారి ఊహించండి. ఇప్పుడు బ్రహ్మానందం ప్లేస్లో నారా లోకేష్ ఉన్నాడు అనుకోండి, ఈ పక్క వ్యక్తి మాట్లాడిన వ్యక్తి పైన ఒక 110 కేసులు పడతాయి. ఇది జరుగుతుంది. నన్ను విమర్శిస్తావా, నన్ను ఇట్లా అంటావా, నా దగ్గర పవర్ ఉంది, 110 కేసులు. అదే బ్రహ్మానందం ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళు అమ్మనా బూతులు, క్యారెక్టర్ అసాసినేషను, దారుణంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తారు. బ్రహ్మానందం ప్లేస్లో ఉన్న నారా లోకేష్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఇలా చేయడం తప్పు కదా, ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది కదా అంటే, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ కుటుంబాల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని అమ్మనాబూతులు తిట్టడం, వాళ్ళ వ్యాపారాల్ని దెబ్బ కొట్టడం, ఇది జరుగుతుంది. మీకు అర్థం కావాలని ఈ 2 ఉదాహరణలు చెప్పాను. చాలామందికి పెద్దవాళ్ళకి, ఈ ఎవరైనా ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకే చెప్తున్నాను, వాళ్ళకు వైరల్ అంటే ఏంది, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఇది పోతే ఎవరికి ఇబ్బంది అవుతుంది, ఏం తెలీదు. ఏదో క్వశ్చన్లు అడుగుతుంటారు, ఎవరైనా కానీ ఎమోషనల్ అవుతారు. ఎమోషన్ అయినప్పుడు ఏవో ఒకటి బాధలు చెప్పుకుంటారు, సంతోషాలు అన్నీ చెప్పుకుంటారు. కానీ ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారికి పిఆర్ టీంలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, లేదని అనుకున్నాను. కాబట్టి 2 రోజులు ఊరుకుంటే అది సమసిపోతుంది. ఎందుకంటే కొత్త సమస్య వస్తుంది, అందరూ దాని మీద పడతాం మనమంతా. లేదనుకోండి, ఇప్పుడు నారా లోకేష్ లాంటి వాడు బాగా పిఆర్ టీంలు ఉన్నాయి, పవర్ ఉంది, పోలీసు వాళ్ళు చేతిలో ఉన్నారు, ఇంకా అవతలోడి మీద 110 కేసులు పడేవి ఈ పాటికి. ఇది జరుగుతుంది సమాజంలో. చాయిస్ ఈజ్ అవర్స్. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవడు దేనికోసం మీకు మాటలు చెప్తున్నాడు, ఎవరు చెప్పే దాంట్లో విశ్వసనీయత ఉంది, ఎవరు చెప్పే విషయంలో విలువలు ఉన్నాయన్నది ఆలోచించుకోవడం మీ ఇష్టం. అది మీ చేతుల్లో ఉంది. కానీ మంచి కంటే కూడా చెడు ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి.
మొన్న ఇండిపెండెన్స్ డే రోజు నేను చూశాను ఒక వీడియో, మీరు కూడా చూసే ఉంటారు. ఒక అతను హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నారు. అక్కడ అంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అక్కడ 100 అడుగుల విగ్రహాన్ని పెట్టారు కదండి. అక్కడ నిల్చొని ఒక వ్యక్తి అడుగుతాడు, మీకు స్వాతంత్ర సమరయోధుల్లో ఎవరు ఇష్టం అంటే, కనిపిస్తున్నారు కదండి సుభాష్ చంద్రబోస్ వారంటే నాకు ఇష్టం అంటే, వారు సుభాష్ చంద్రబోస్ కాదండి అంబేద్కర్ గారు అంటే, అవునా నేను ఇప్పుడే వచ్చానండి ఇక్కడికి గుర్తుపట్టలేదు అంటే, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఉన్నాడు. అది మీమ్స్ ట్రోల్స్ కింద ప్రతి ఇండిపెండెన్స్ డేకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎందుకు? అక్కడ నాకు అంబేద్కర్ గారు ఇష్టమని అది విషయమే కాదు, అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసి సుభాష్ చంద్రబోస్ అన్నారు కాబట్టి అదొక వింత, అదొక మసాలా. సో అది ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు అవుతుంది అంటే ఇంకా దానికి సమాధానమే లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే అండి, ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఈ విషయంలో అయినా కానీ బ్రహ్మానందం గారి పొజిషన్లో ఉన్న వాళ్ళంతా ఏమవుతారు, వాళ్ళ వ్యక్తిగత అనుభవము, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బ్రహ్మానందం సైడు చేరిపోతారు. వాళ్ళ అన్న సైడు ఉన్నవాళ్ళు, ఆ అనుభవము ఆ ఫీలింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళ అన్న సైడు డివైడ్ అవుతారు. సో ఎలా మనం ఒపీనియన్స్ ఏర్పరచుకుంటామంటే, మన జీవితంలో జరిగిన వాటిని ఈ సంఘటనలకు అన్వయించుకుంటూ, ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వ్యక్తులంతా వాళ్ళ అన్నోళ్ళలో వాళ్ళ తమ్ముళ్ళలో కొంచెం డబ్బులు ఉన్నారనుకోండి, శ్రీవదన్ గారి సైడ్ వెళ్ళిపోతారు. ఎంత చేసినా ఇంతే, నాకు చెడ్డ పేరు వస్తుంది, మా కుటుంబానికి ఎంతో చేసినా అని ఫీల్ అయి ఉంటారు కదా వాళ్ళ జీవితంలో, వాళ్ళంతా బ్రహ్మానందం గారి సైడ్ వెళ్తారు. ఇంకా ఏది తప్పు ఏది రైటు అంటే అంతా ఇక్కడ ఉంది. బట్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఈ విష సంస్కృతి అనేది వెర్రితలలు వేస్తుందండి. అంటే పిఆర్ టీములను పెట్టుకొని పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ, అబద్ధాన్ని నిజం చేయడం, నిజాన్ని అబద్ధం చేయడం, దారుణంగా ఉంది. దారుణం అంటే దారుణం అండి. ఎందుకంటే రోజు నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ వీడియో చేశాను. అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, బాటమ్ లైన్ అదండి. ఎందుకంటే సమస్యలు ఏవైనా కుటుంబంలో ఉంటే తేల్చుకోవాల్సింది, పరిష్కరించుకోవాల్సింది వాళ్ళే. బయట వాళ్ళు ఇంకా దానికి కొంచెం చమురేసి అగ్గిపెట్టాలని చూస్తారు తప్పితే సమస్య పరిష్కారానికి ఎవరు కూడా అంటే ఎవరు ఏం చేయలేరు. దట్స్ అ బాటమ్ లైన్. వాళ్ళకు వాళ్ళు రియలైజే వాళ్ళు చేసుకోవాలి.